ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు కానీ, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానీ, మృగశిర 1, 2 పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన జ్ఞానకారకుడైన గురుడు వృషభ రాశి యందు, అలాగే శనేశ్వరుడు ధనానికి ఆయుష్కి కారకుడైనటువంటి శనేశ్వరుడు కుంభరాశి యందు, చక్షుకారకుడు అలాగే విదేశీయానకారకుడైన రాహువు మీనరాశి యందు, అలాగే భక్తికి జ్ఞానానికి రాజకీయ పరంగా కూడా కారకుడైన కేతువు కన్యారాశి యందు, అలాగే రోగానికి భూమి కొనడానికి కారకుడైనటువంటి కుజుడు కర్కాటక రాశి యందు, వ్యాపార ఉద్యోగానికి మన బుద్ధికి కారకుడైన బుధుడు వృశ్చిక రాశి యందు కూడా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల గ్రహ సంచారం వల్ల కొంతమేర ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంది. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలందు కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ విరోధుల వల్ల చాలా నష్టాలు రావడానికి ఈ నెలలో అవకాశం కనబడుతోంది. కొన్ని ముఖ్యమైన వస్తువులు కూడా ఈ నెలలో నష్టపోవడానికి అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఏ పని ప్రారంభించినా కూడా తప్పకుండా నష్టాలు రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే కనుక ఈ నెలకు ఆగి వచ్చే నెలలో ప్రారంభిస్తే బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివితే తప్ప ఫలితం రాదు. ఇక కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఈ నెలకు వాయిదా వేసుకుంటే బాగుంటుంది. మీ పై ఆఫీసర్ల నుంచి ఇబ్బందులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో కూడా నిరాశే మిగులుతుంది. రాజకీయ పరంగా ఈ నెల అంత అనుకూలంగా ఉండదు. ఆలోచించి ఖర్చులు చేసినట్లయితే ఆర్థికంగా బాగుంటుంది. స్నేహితులతోనూ జాయింట్ వ్యాపారస్తులు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఇక ఈ వృషభ రాశి వారు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ జాతకరీత్యా గోచారరీత్యా కూడా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒక 6 గురువారాలు నియమాలు పాటించి నవగ్రహాలకు వెళ్తూ నవగ్రహాల చుట్టూరా 9 సార్లు ప్రదక్షిణాలు చేసి గురుడికి ప్రీతిగా శరకల దానం చేసినట్లయితే కొంతవరకు ఉపశమనం జరిగి కొంతవరకు బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.